వెంకటేశయ్య. మేము మొయిదు విజయరాంపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం కోసం మేము వచ్చాము. ఇప్పుడు మనకి ఇక్కడ పండితులు వారు ఉన్నారు. వారిని అడిగి శ్రీనివాస్ శర్మ గారు, వారిని అడిగి ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం వల్ల మనకి ఏం మంచి జరుగుతుంది, స్వామివారి ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయి, ఏంటి మిగతా విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. గోవిందాయ నమః. భక్త మహాశైలికు ఎప్పుడూ కూడా పుష్యశుద్ధ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. అలాగే దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి ప్రశస్తం ఏంటంటే ముక్కోటి దేవతలు కూడా వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలని తహతహలాడతారు. ముక్కోటి దేవతలు కూడా ఆ వైకుంఠ ద్వారం దగ్గర వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని ఉంటారు. అటువంటి కాలంలో మనమందరూ కూడా ఆ దీనినే ఉత్తర ద్వారం కూడా అంటారు. ఈ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించినట్లయితే మనము అనేకమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులన్నీ కూడా మనకి ఆ వైకుంఠ ద్వారం ద్వారా దర్శించినట్టు అగ్నిలో వేసిన పక్తి పోలే దగ్ధపోతాయని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. అంచేతన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే, సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీ మహావిష్ణు అవతారుడు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందుతారు. దీని గురించి మన పెద్దలు పూజ్యులైన క్రీస్తు సాంబశివరాజు గారు మన అందరి ఔదాగ్యం వల్ల మొయిదు గ్రామంలో నిర్మించారు. కాబట్టి మనం ఎక్కడికో వెళ్ళి కన్నా మన దగ్గరలో ఉన్న ఈ వైకుంఠ ద్వారం ద్వారానే స్వామివారిని దర్శించుకుంటారు. ఈ విధంగా ఈ రోజుకి 14 సంవత్సరాలు అయింది. ప్రతి భక్తులు వేలాది మందిగా ఈ రోజు భక్తులందరూ చుట్టుపక్కల దాదాపు ఒక 15 గ్రామాల నుండి వచ్చి దర్శించుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనం సర్వపాపహరణం ఉన్న శాస్త్రం. అందుచేతన ఈ వైకుంఠ ద్వారం ద్వారా దర్శించడం వల్ల మనకు చాలా మంచి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనాలు చెప్తున్నాయి. జై శ్రీమన్నారాయణ.